సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనుగెల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. రైట్. సో సాల్మన్ గారు, ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఇల్లు కొనాలి అన్నా, ఇల్లు కట్టాలి అన్నా బ్యాంకుకి వెళ్తాము. ఒక 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు ఎంతో కొంత మన రిక్వైర్మెంట్ని బట్టి లోన్ తీసుకుంటాము. ఆ లోన్కి ప్రతి నెల ఓ 20 ఏళ్ళలో, ఓ 25 సంవత్సరాలు ఈఎంఐ కట్టుకుంటూ వెళ్తాం. సో మొత్తానికి ఒక ప్రాపర్టీ కొనాలి అంటే అక్కడ ఈఎంఐ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒక ప్రాపర్టీ కొనుగోలు గురించిన డిస్కషన్ స్టార్ట్ అయిన వెంటనే సో ఈఎంఐ అనేది అందరినీ భయపెడుతూ ఉంటుంది. కాబట్టి సరే, ఇప్పుడు ఒక 1 కోటి రూపాయల్లో ఇల్లు కొనాలి అంటే మరి ఈఎంఐ బెడద లేకుండా, ఈఎంఐ భయం లేకుండా సో ఇల్లు కొనడం సాధ్యం అవుతుందంటారా? విష్ణు గారు మంచి క్వశ్చన్ అడిగారండి. మనము ప్రజలకు ఎడ్యుకేషన్ ఏమిటంటే ఈఎంఐ లేకుండా ఇల్లు కొనటం ఎలా, జీవితం మొత్తం సాఫీగా సుఖంగా ఉండటం ఎలా ఎడ్యుకేట్ చేయదలుచుకున్నాం మీ విష్ణు టాక్స్ ద్వారా. చూడండి విష్ణు గారు, ఇప్పుడు మన హైదరాబాద్లో ఫ్లాట్ 1 crore ఉంటుంది అటు ఇటుగా. ప్రాపర్టీ కాస్ట్ 1 crore. ఇనీషియల్ మార్జిన్ అరౌండ్ 20%, అంటే 20 lakhs. లోన్ 80 lakhs, 80 లక్షలు. ఇంట్రెస్ట్ రేటు అంటే మారుతూ ఉంటుంది. ఉదాహరణ చెప్తుంది 8.5 అనుకోండి. టెన్యూర్ 45 years వ్యక్తి తీసుకుంటే 15 years ఇస్తారు. ఇక 60 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 40 years వ్యక్తికి అయితే 20 years వరకు కూడా ఇస్తారు. యూత్ అయితే లాంగ్ టర్మ్ కూడా ఏజ్ తగ్గే కొద్దీ మనకి టెన్యూర్ పెరుగుతూ పెట్టుకోవచ్చు. సరే, నేను 45 years వ్యక్తికి చెప్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం 20 years టెన్యూర్కి, 25 years టెన్యూర్కి కూడా మనం చెప్తాం. సరే, 15 yearsకి 80 lakhs గాను 77,300 సుమారుగా ఈఎంఐ పడుతుంది. 15 సంవత్సరాల పాటు కట్టాలి. అయితే ఇప్పుడు డౌన్ పేమెంట్ 20 lakhs, ప్రాసెసింగ్ లోన్ ప్రాసెసింగ్ ఒక 20,000, రిజిస్ట్రేషన్ ఛార్జ్ 7 lakhs, స్టాంప్ డ్యూటీ 4 lakhs, అరౌండ్ 31 lakhs డౌన్ పేమెంట్ చేయాలి. మిగతాది 80 lakhs లోన్కి వెళ్తాడు. అయితే మనం ఏం చెప్తున్నామంటే, ఈ రోజే అతను ఇల్లు కొని ఒక 7 years పాటు ఈఎంఐ 77,000 లెక్కన 7 years పాటు కట్టాడు. నెలకి 77,000 ఇల్లు కొన్నాడు. 7 years ఉన్నాడు. 7 years తర్వాత చూసుకుంటే అతనికి 80 లక్షల లోన్లో ఇంకా 54 లక్షలు డ్యూ ఉంటుంది. ఈరోజు ఇల్లు కొన్నాడు 2025లో, 7 years పాటు ఈఎంఐ కట్టాడు. కడితే ఇంకెంత ఉంది అప్పు అని చూసుకుంటే 80 లక్షల్లో ఇంకా 54 లక్షలు అప్పు ఉంటుంది. ఓకేనా విష్ణు గారు? అయితే మనం ఏం చెప్తున్నామంటే, సొల్యూషన్ ఏమిస్తున్నామంటే ఈరోజు 2025లో కొనకుండా ఒక 7 years అంటే 2032 వరకు ఆగండి. ఒక 7 years ఆగండి. 7 years ఆగితే ఎలా, ఏమిటి? ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఒక 5 to 6% ఉంటుంది ఇంటి మీద. 5% ఎస్యూమ్, కొంచెం ఎక్కువ ఉండొచ్చు, నేను కాదనట్లేదు. 5% అంటే ఈ రోజు ఉన్న 1 కోటి రూపాయల ఇల్లు ఆఫ్టర్ 7 years 1 crore 40 lakhs అవుతుంది. 1,40,00,000 అవుతుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ 11% వేసుకుంటే 15 lakhs. అంటే ఈ రోజు ఉన్న 1 కోటి రూపాయల ఇల్లు 7 years తర్వాత మీరు కొంటే 1,56,00,000 అవుతుంది. 7 years ఆపుకుంటే మీ ఎమోషన్. దీనికి మనం సొల్యూషన్ ఏమిస్తున్నామంటే విష్ణు గారు, డౌన్ పేమెంట్ 31 lakhs అన్నాం కదా, 31 lakhsకి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు మీరు స్టాక్స్లో బాగా చూసుకోగలరంటే మీ ఇష్టం. మనం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు చెప్తున్నామంటే, హిస్టారికల్గా 12% వస్తున్నాయి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో. ఎందుకు అలా చెప్తున్నామంటే, జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్, జనరల్గా ఏ దేశమైనా జీడిపి ఎంత గ్రో అయితే
ఇన్ఫ్లేషన్ ఎంత గ్రో అయితే ఆ రెండు కలిపితే ఎంతో ఈక్విటీ రిటర్న్స్ అంత వస్తాయి జనరల్గా పర్సెప్షన్. ఇది సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్. సరే ఈ 31 lakhs 7 years తర్వాత ఏమవుద్దంటే డౌన్ పేమెంట్ చేసే 31 lakhs ఇన్వెస్ట్ చేయమంటున్నాం మనం. 7 years తర్వాత 69 lakhs అవుతుంది. ఓకే విష్ణు గారు, 77,000 ఈఎంఐ కడుతున్నారు అనుకున్నది ఈ రోజు నుంచే ఇన్వెస్ట్ చేయండి. సిప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది 1 crore అవుతుంది. మీరు కట్టేది 64 lakhs 1 crore అంటే 7 years తర్వాత మీకు ఎంత వెల్త్ క్రియేట్ అయ్యిందంటే ఫినాన్షియల్ అసెట్ 1,70 lakhs అసెట్ మీకు బిల్డ్ అయింది. ఫినాన్షియల్ అసెట్ మీ బిల్డింగ్ 7 years తర్వాత మీ ఫ్లాట్ ఎంత అవుతుందంటే 1,56 lakh అయింది. కానీ మీరు అసెట్ క్రియేట్ ఎంత చేస్తారంటే 1,70 lakhs అవుతుంది. 7 years తర్వాత మీరు ఫ్లాట్ కొంటే 1,70,00,000 1,56,00,000 పెట్టి మీరు ఫ్లాట్ కొంటే ఇంకా మీ చేతిలో 14 lakhs ఉంటుంది. ఈ 14 lakhs ఏంటంటే మీరు రెంట్ కట్టారు కదా ఈ 7 years, నెలకి 25,000 రెంట్ వేసుకున్నా కానీ సుమారుగా మీకు ఒక 20 lakhs అవుతుంది. ఓకేనా విష్ణు గారు, ఈ 14 lakhs మీకు ఆ రెంట్ కింద కన్నా రెంట్ వెనక్కి వచ్చినాయి అనుకోవచ్చు. 14 lakhs మీరు చేతిలో ఉంటుంది. 7 years మీరు ఈ రోజే ఇల్లు కొనకుండా ఒక 7 years పోస్ట్ పోన్ చేసుకుంటే ఇల్లు ఈఎంఐ జీవితాంతం ఈఎంఐ లేకుండా ఇల్లు వస్తుంది. మళ్ళీ మీ చేతిలో 14-15 lakhs ఉంటుంది. పైగా 7 years తర్వాత మీకు వచ్చే శాలరీ మొత్తం ఫ్రీ ఉంటుంది. ఇంకా దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అసెట్ బిల్డ్ చేసుకోవచ్చు. అంటే అసెట్స్లో 2 types, రియల్ ఎస్టేట్, ఫినాన్షియల్ అసెట్. రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్స్, ఇల్లులు, గోల్డ్, ఇవన్నీ రియల్ ఎస్టేట్స్. ఫినాన్షియల్ అసెట్స్ అంటే ఎఫ్డీలు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్, ఇవన్నీ ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఇల్లు కొనుక్కుంటే 7 years తర్వాత మీకు లోన్ ఉండదు, జీవితాంతం మీకు ఈఎంఐ బడ్డీని ఉండదు. పైగా వచ్చిన జీతంని మీరు మళ్ళీ ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ప్రజలకు ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే 7 years మీరు ఎమోషన్ కంట్రోల్ చేసుకొని ఆ డబ్బుని సేవింగ్స్లో ఉంచొద్దు, ఇంకోటి చేయొద్దు, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ అవుతుంది. ఓకేనా విష్ణు గారు? సో మనం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ 10th నుంచి పీజీ వరకు బాగా కష్టపడి చదివితే జీవితాంతం మంచి ఉద్యోగం సంపాదిస్తే జీవితాంతం ఎంజాయ్ చేస్తాడు. ఒక స్టూడెంట్ 9th 10th నుంచి పీజీ వరకు కొంచెం బాగా కష్టపడకుండా ఏదో ఆడుతూ పాడుతూ వెళ్తే జీవితాంతం సరిగ్గా సెటిల్ కాలేడు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఏమిటంటే ఒక 7 years మీ యొక్క ఆనందాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే వెంటనే కొనకుండా, ఆర్థిక ప్రణాళిక లేకుండా వెంటనే ఇల్లు కొనకుండా ఒక ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకుని మీరు ఇల్లు కొనుక్కుంటే జీవితాంతం మీరు ఈఎంఐ లేకుండా సుఖంగా ఉండొచ్చు. పైగా మీరు వచ్చే డబ్బుని మళ్ళీ ఫినాన్షియల్ అసెట్లోకి మళ్ళించి చక్కని ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోవచ్చు. సో మీ ఎపిసోడ్ ద్వారా నేను ప్రజలకి ఏం చెప్తున్నానంటే, వెంటనే డౌన్ పేమెంట్ కోసం ఒక పర్సనల్ లోన్ తీసుకోవటం, అప్పు చేయటం చేసి ఈఎంఐలు ఇరుక్కుని వెంటనే ఇల్లు కొనుక్కోకుండా ఒక ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఒక 7 years పోస్ట్ పోన్ చేసుకుని ఒక ఫినాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకుని ఒక ఆర్థిక భరోసాతో ఇల్లు కొనుక్కుంటే జీవితాంతం ఈఎంఐ లేకుండా సుఖంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.